గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. ఆడితే ఆడాలిరా, సన్ రైజర్స్ లా ఆడాలి. ఏ టీం అయినా లెక్కలేదు, ఏ బౌలర్లైనా భయం లేదు. బంతి పడితే బౌండరీ బాదాల్సిందే. అది సిక్సా, ఫోరా తర్వాత విషయం. బౌండరీ లైన్ మాత్రం దాటడమే లక్ష్యం. ఇప్పటికే సుడిగాలి ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన హైదరాబాద్ జట్టు మరోసారి శివాలెత్తింది. సొంత మైదానంలో లక్నోకు చుక్కలు చూపించింది. కాటేరమ్మ కొడుకులు ఉప్పల్లో ఉతికారేశారు. ఓపెనర్స్ హెడ్ అభిషేక్ శర్మ వీర బాదుడు బాదాడు. 116 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతులోనే, అంటే 9.4 ఓవర్లలో ఛేదించి కొత్త రికార్డు సృష్టించాడు. గ్యాలరీలో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయేలా ఎస్ఆర్హెచ్ ఆట సాగింది. మొదట బౌలర్లు లక్నోను 165 పరుగుల తక్కువ స్కోర్స్ కే కట్టడి చేయగా, ఛేదనలో హెడ్ అభిషేక్ శర్మలు చెలరేగారు. ఛేదనలో మొదటి ఓవర్ మాత్రమే నిదానంగా ఆడి 8 పరుగులు రాబట్టగా, తర్వాత నుంచి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. తర్వాతి ఓవర్లలో వరుసగా 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10 పరుగులు బాదారంటే వారి విధ్వంసాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు సాధిస్తే, హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. హెడ్ అర్ధ సెంచరీ మార్కును 16 బంతుల్లో, అభిషేక్ 19 బంతుల్లో అందుకున్నాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ తన పేరిట కొత్త రికార్డులను రాసుకుంది. 150కి పైగా పరుగుల ఛేదనను అత్యంత వేగంగా పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. అలాగే పవర్ ప్లేలో 107 పరుగులు బాది కొత్త రికార్డు సెట్ చేసింది. 6 ఓవర్లలో నమోదైన అత్యధిక రెండో స్కోర్ ఇదే. మొదటి స్థానంలోనూ హైదరాబాద్ జట్టే ఉంది. ఈ సీజన్ లోనే ఢిల్లీపై పవర్ ప్లేలో 125 పరుగులు చేసింది. ఇదే ఆటతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని హైదరాబాద్ జట్టు దక్కించుకోవాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక సన్ రైజర్స్ బాదుడుపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.